అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మెండైన దీవెనలు మీకు సమృద్ధిగా కలగాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని మాట జీవం కలిగింది, అది ప్రతి వారి జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, స్థితిని మార్చే దేవుడు. నీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఆయన తప్పక నీ పరిస్థితుల్ని మార్చి నీకు నెమ్మదిని క్షేమాన్ని కలుగచేయగలిగిన వాడు. యేసుక్రీస్తు వారు భూలోకంలో సంచరిస్తున్న రోజుల్లో తన శిష్య బృందంతో బయలుదేరి ఒక మంటపం దగ్గరకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చక్కని కోనేటి నిండా నీళ్లు, దాని చుట్టూ 5 మంటపాలు. బైబిల్ చరిత్రలో యోహాను సువార్త చాలా తేటగా 5వ అధ్యాయం నుంచి మొదటి నుంచి వాక్యాలు మీరు చదువుతారు. అక్కడ కోనేటిలో ఉన్న నీళ్లను దేవుని దూతను కదిలిస్తున్నాడనే వార్త విని ఎవరైతే ఆ నీళ్లలో దిగుతున్నారో వారు బాగుపడుతున్నాడనే వార్త బహుగా వేగంగా విస్తరించడం వలన రోగులందరూ 5 మంటపాల్లో చేరారు. 1000 ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని దూత ఎప్పుడు వస్తాడా, నీళ్ళని ఎప్పుడు కదిలిస్తాడా, మొదటిది బాగుపడి వెళ్ళిపోదామని చెప్పి ఇక ఆఖరి క్షణాల్లో ఇక చావు దగ్గర పడిన వాళ్ళు సైతం ఆ మంటపాల్లో కనిపెట్టి చూస్తూనే ఉన్నారు. అలాంటి సన్నివేశం జరుగుతుండగా యేసుదేవుడు కావాలని ఆ ప్రాంతానికి శిష్యులతో వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఎక్కడ చూసిన విస్తారమైన రోగులు కనబడుతుండగా యేసు ప్రభు కన్నులు వెదగడం ప్రారంభించాయి. చిన్నగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను పడి ఉండడం చూసి పలకరించి, నీవు నిజంగా బాగుపడాలని కోరుకుంటున్నావా అని యేసుదేవుడు అడగడం జరిగింది. విని వెంటనే అతను అన్నాడు, అయ్యా బాగుపడాలని ఇక్కడికి వచ్చానయ్యా అని తన గోడంతా చెప్పుకొని తాను ఎందుకు బాగుపడటం లేదో కారణాలు చెబుతూ వచ్చాడు. మొదటి కారణం, ఈ నీళ్ళల్లో దేవుని దూత నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటి దిగిన వాడే బాగుపడతాడు. నేను మొదట దిగటానికి నాకు సాయం చేసేవాడు లేరు గనక నేను వెళ్ళలేకపోతున్నా, అందుకని నా పరిస్థితి ఇలాగే ఉండిపోయిందని తన గోడును వెళ్ళబుచ్చాడు. మరో మాట ఏమిటంటే, ఇక్కడికి వచ్చి 38 సంవత్సరాలు దాటిపోయింది అని చాలా సంవత్సరాలుగా కనిపెడుతున్నాను,
స్థితి మారుతుంది అని తాను దేవుడితో చెప్పడం జరిగింది. నిజంగా ఆ మాట వినగానే యేసు దేవుడు చాలా ఆశ్చర్యపోయాడు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నాడా? బైబిల్లో అతని గురించి రాయబడిన మాట ఒకటి చదువుతాను, మీరు బాగా వినండి. 5వ అధ్యాయము చాలా తేటగా 5వ వాక్యం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు, వాడు బహుకాలం నుండి అదే స్థితిలో పడి ఉండడం చూచి. అంటే ఇక్కడున్న స్థితి ఏమిటంటే బహుకాలం నుంచి అదే స్థితిలో ఉన్నాడు. ఇంచుమించు 38 సంవత్సరాలు. నిజంగా ఒక్కసారి ఆలకిస్తే, అతను పలకరిస్తే వచ్చేవాళ్ళ సంగతి చెబుతాడు, పోయేవాళ్ళ సంగతి చెబుతాడు, ఎవరెవరు ఏ రోగంతో వచ్చారో, ఎప్పుడు బాగుపడ్డారో, ఏమైందో అన్నీ చెప్పగలుగుతున్నాడు. కానీ కోనేరు దగ్గరగా ఉన్నా, కదిలే నీళ్ళు సమీపంగా ఉన్నా అతని తలరాత మాత్రం మారడం లేదు. అతను అక్కడే ఉంటూ ఉన్నాడు. చాలా కాలం అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కానీ యేసుదేవుడు వెతుక్కుంటే అక్కడ రావడం గల కారణం ఏమిటంటే 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో, అదే పరుపు మీద, అదే స్థావరంలో ఉండిపోయాడు కదా, ఇతని స్థితిని నేను మార్చాలి అని యోచించిన వాడై వచ్చి నెమ్మదిగా అతను చూసి ఒక మాట అన్నాడు, లేచి నీ పరుపు ఎత్తుకుని నడుమని చెప్పగానే ఆ మాటకు అతను ఆశ్చర్యపడ్డాడు. కారణం ఏంటంటే కదిలే పరిస్థితి లేదు, కదిలించేవాళ్ళు లేరు, కదిలే అవకాశం లేదు, కదులుతున్న నీళ్ళలో పడే పరిస్థితి కూడా తనకు అనుకూలించాల. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుని నోట్లోంచి ఒక మాట వెళ్ళగానే ఆ మాట చిన్నగా వెళ్ళి అతను తాకింది. జీవం కలిగిన దేవుని మాట అతను తాకగానే అతని అవయవాల్లో ఒక శక్తి కలిగింది, బంధకాలు తెంచబడ్డాయి, అతని పరిస్థితులన్నీ ఒక విడుదల కలిగే. ఎనలేని శక్తి, ఎప్పుడు పొందని కృప, ఒక సత్తువ కలిగినట్టు గ్రహించి దిగ్గున లేచి పరుపును చుట్టి బుధాన పెట్టి నడకలు మొదలుపెట్టాడు. ఇంకేముంది, జనమంతా అవాక్ అయిపోయి ఒక్కసారి ఆగి ఏం జరిగింది? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మండపంలో నేను చూస్తున్నాం కదా, ఈ కోనేరు దగ్గరే ఉన్నావు కదా, ఇప్పుడు ఏం జరిగింది? అయ్యా, 38 సంవత్సరాల నుంచి కదులుతున్న నీళ్లున్న ఈ కోనేరు దగ్గరే ఉన్నాను, కానీ నా కర్మ మారలా. నేను కదిలేందుకు కానీ నన్ను కదిలించేవాళ్ళు కానీ నాకు ఎవ్వరూ లేకపోయారు. అయినా అదిగో ఆ నిలువుటంగి వేసుకుని ఆయన ఉన్నాడే, అదే వడ్రంగి మేస్త్రి కొడుకు. ఆయనే కరుణామయుడు, ఆయనే బ్రహ్మచారి. ఆయన ఓ 12 మంది శిష్యులను వెంట పెట్టుకుని ఇదిగో వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి తన నోట్లోంచి ఒక మాటను మాత్రమే పంపాడు. ఆ మాట నన్ను తాకింది, నా స్థితిని మార్చింది. ఆ కరుణా సంపన్నుడైన యేసు నోట్లో నుంచి వచ్చిన మాట. ఈ శుభవేళ నా యేసును బట్టి నేను మీతో చెప్పాలనుకున్న మాట, మీరు రోగాలతో భయంకర వేదన అనుభవించే స్థితిలో ఉన్నా, ఒకవేళ దరిద్రమనే స్థితిలో ఉన్నా, ఒంటరితనం అనే స్థితిలో ఉన్నా, నిరాశ అనే స్థితిలో ఉన్నా, చీకటి కమ్మిన బ్రతుకులో ఇక వెలుగు చూడలేని స్థితిలో ఉన్నా, ఈరోజు స్థితిని మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్థితిని మార్చగలిగిన యేసుని గురించి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన తన మాటను మాత్రం పంపితే నీ స్థితి ఇప్పటికిప్పుడే మారబోతా ఉంది. ఈయన మత సంబంధమైన నాయకుడు కాడు, మత పోషకుడు కాడు. ఆయన ప్రతి వాని జీవితంలో స్థితిని మార్చి దీనస్థితిలో ఉంటే ఉన్న స్థితిలోను, చీకటి స్థితిలో ఉంటే వెలుగు సంబంధంగాను మార్చడానికి వచ్చిన వాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఈరోజు ఆయన మాటని వినగలిగితే ఆ మాట ఎంత కార్యాన్నైనా చేసి చూపెడుతుంది. ఓసారి యేసు ప్రభు దగ్గరికి సాధిపతి వచ్చాడు. వచ్చి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యా, నా సేవకుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, పనివాడు, దయచేసి వాడిని బాగు చేయవని అడగడానికి వస్తే యేసుదేవుడు జాగ్రత్తగా అతగాడి మాట విని, సరే నేనే వస్తాను, నీ పనివాడిని బాగు చేస్తాను. వెంటనే అతను అంటాడు, అయ్యా, నేను అంత అర్హుడను కాను, నువ్వు నా ఇంటికి రానక్కర్లేదు, కానీ నీ మాటను మాత్రమే పంపు. ఆ మాట ఎంత ఆశ్చర్యం అంటే యేసుప్రభువుకి ఆశ్చర్యం కలిగింది. అతను ఒక మాట అన్నాడు, నేను మిలిటరీ ఆఫీసర్ని, ఒకడు రమ్మంటే వస్తాడు, నిలబడమంటే నిలబడతాడు. నా మాటకి అంత శక్తి ఉంటే మరి సర్వసృష్టికర్తవు, సమస్తము చేయగలిగిన వాడు, ఆకాశ నక్షత్రాలు వలకబోసినట్టుగా వలకబోసి ఒక్కొక్క దానికి పేరు పెట్టావు. మానవుని తల వెంట్రుక రాలిపోవడం కూడా నీకు తెలుసు. అరిచేతి గీతలు చిరిగిపోకుండా ముద్రించిన దేవుడు నీవేనయ్యా. అందుకని నీవు ఇంకనూ సర్వశక్తిమంతుడు గనక నీ మాట మాత్రమే పంపనగాని ఆ యేసుదేవుడు ఆశ్చర్యంగా ఆ మాటలు విని, సరే వెళ్ళు, నా మాటను పంపుతున్నాను. చిన్నగా ఆ మాట వెళ్ళి అతగాడిని తాకింది. ఆ క్షణమంది అతడు స్వస్థత పొందాడు. ఈ శుభవేళ నా యేసు నోట్లోంచి బయలుదేరిన ప్రతి మాట నీ స్థితిని మార్చబోయే మాట. నువ్వు అస్తవ్యస్తంగా ఉన్నా, నిరాశలో ఉన్నా, అనేక సార్లు పరీక్షలు రాసి పడిపోయిన స్థితిలో, అపజయాలలో ఉన్నా, నిరుద్యోగ సమస్యలో ఉన్నా, అది ఈ స్థితి అయినా సరే స్థితిని మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఏ స్థితినైనా మార్చగలిగిన వాడు. అందుకే ఆయన గురించి బైబిల్ ఏమో తెలుసా? ఈయన సమస్తము చేయగలిగిన వాడు. అంటే ఆకాశంలోనైనా, భూమి మీదైనా, పాతాళంలోనైనా, అర్ధరాత్రులైనా, తెల్లవారుజామునైనా, ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్ని వేళ అందరికీ స్థితులు మార్చడానికి తాను ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు.
అందుకే వెతుక్కుంటూ ఆ కోనేరు దగ్గరగా వెళ్ళి అతగాడి జీవితంలో ఒక అద్భుతం చేయాలని యోచించిన వాడై ఒక మాటను మాత్రం పంపి ఒక అద్భుతం జరిగించాడు. వెంటనే అతని స్థితి మారిపోయింది. అతడు పరుపు భుజాన పెట్టుకుని నడవడం మొదలు పెడితే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే అంత ఆశ్చర్యమైన అనుభూతిని అక్కడ మనం గమనిస్తున్నాం. మరి ఈ రోజు ఈ ప్రసంగాన్ని, ఈ మాటలను వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూచావు. స్థితి మారుతుందేమో, నాకు మంచి రోజులు వస్తాయేమో అని జాతకాలు చూపించుకున్నావు. కొన్నిసార్లు నిమ్మకాయలు కట్టుకున్నావు, కొన్నిసార్లు ఎదురొస్తే మంచిది అనుకున్నావు, కొన్నిసార్లు మంచి చెడులు చూసావు. నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశావు, కానీ నీ స్థితి మారలేదు కదా. ఈరోజు నా యేసు మాటకు నీవు లోబడగలిగితే తప్పనిసరిగా నీ స్థితిని తప్పనిసరిగా ఆయన మార్చగలిగిన వాడు. ఇది బహుకాలపు స్థితి. విన్నారా? బహుకాలపు స్థితి అంటే ఎప్పటిని 38 సంవత్సరాలు అంటే యేసుదేవుడు ఎన్ని సంవత్సరాల చరిత్రను తిరగరాయగలిగిన వాడు. బహుకాలం అదే స్థితిలో ఉన్నావా? బహుకాలం నుంచి అదే రోగంలో ఉన్నావా? బహుకాలం నుంచి అదే నిరాశలో ఉన్నావా? బహుకాలం నుంచి నా కర్మ ఇంట్యాను ఊరేగుతున్నావా? కానీ ఎందుకో ఈ సంవత్సరం ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఈ మాటలు వింటుండగానే నీ చరిత్ర మార్చగలిగిన వాడు, ఊహకు మించిన మన ఘనమైన కార్యం చేయగలిగిన వాడు. ఈ బహుకాలపు స్థితి ఈ రోజే రద్దై ఒక నూతన జీవం చేత, వెలుగు చేత, క్షేమం చేత, రక్షణ చేత, అభివృద్ధి చేత నీ పైన నా దేవుడు ఈ రోజు నుంచే మార్చి ఒక నూతన స్థితిలో నిన్ను నడిపించబోతున్నాడు. మరొక మాట కూడా చెబుతాను. యేసుక్రీస్తు వారు భూలోకంలో సంచరించిన రోజుల్లో తనతో 12 మంది శిష్యులను వెంట పెట్టుకుని బయలుదేరి ఆ సరస్సుల మీద తిరిగి అది దాటి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని వాక్యం చెబుతూ ఉండేవారు. ఉన్నటువంటి ఒక రోజున శిష్యులందరితో కలిసి పడవ ప్రయాణం చేస్తూ ఉండగా లోకాసు వార్తమానంలో 8వ అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా 23వ వాక్యం ఆ పై వాక్యాలు కూడా చూస్తారు. అక్కడ రాయబడింది అంటే అందరూ కలిసి బయలుదేరారు. యేసు ప్రభు కాస్త కురికేసి అలా తలవాల్చారు. ఈలోపు జరిగిన సంఘటనలు, జరగబోతున్న సంఘటనలు, వింతలు, విడ్డూరాలు అన్నీ వివరంగా మాట్లాడుకుంటూ ముచ్చడించుకుంటుండగా చెలరేగింది తుఫాను. అలలు ఎగిసి ఆ యొక్క తాకిడి చేత పడవ కాస్త అస్తవ్యస్తంగా మారుతూ వచ్చింది. ఇక వాళ్ళు హడావిడిగా లేచి ఈ సముద్రం మనకు తెలుసు, ఈ తుఫాను మనకు తెలుసు, మనం ఎన్నోసార్లు దీన్ని దాటామని చెప్పి చుక్కాని పట్టేవాడు చుక్కాని పట్టారు, నీళ్లు తోడేవాడు నీళ్లు తోడారు. ఏ రకమైన పని చేయాల్సిన వాళ్ళు ఆ రకమైన పనులు చేశారు. కానీ తెడ్లు వేసినా, వాళ్ళ జీవితంలో ఎన్ని ప్రయోగాలు చేసినా మాటి మాటికి వాళ్ళు చేస్తున్న ప్రయాస నిరాశగానే మిగిలిపోయింది. ఇక చేయగలిగింది లేక ఒక్క క్షణం ఆలోచించారు. ఏమిటి, ఇన్ని సంవత్సరాలు ఈ సముద్రం మీద నడిచామే, మనం ఎరిగిన పడవ, మనం ఎరిగిన తుఫాను, మనం ఎరిగిన వాతావరణం, ఇదంతా మనకు తెలిసిందే కదా అనుకుంటుండగా వాళ్ళు రాను ఎక్కడి వరకు వచ్చారయ్యా అంటే వారట బహు అపాయకరమైన స్థితిలోకి వచ్చారట. అప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి లేపి, అయ్యా మేము నశించిపోతున్నాం, మేము అపాయకరమైన స్థితిలో ఉన్నాం. మొదటిది బహుకాలపు స్థితి. ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమైన బహుకాలపు స్థితి, మార్పులేని స్థితి. ఇక్కడ అపాయకరమైన స్థితి. ఒక్కసారి ఈ మాటలు వింటుండగా ఈ పదం నీకు బాగా పరిచయం కదా. ఎన్నిసార్లు నీ స్థితి అపాయకరమైన పరిస్థితి వెళ్ళింది, ఎన్నిసార్లు ఆ పైనలో సాగి వెళ్ళావు. కొన్ని వచ్చిన రోగాలు అపాయకరమైన స్థితికి నేను తీసుకుని వెళ్ళలా, నువ్వు అది అనుభవిస్తూనే ఉన్నావు కదా. కొంతమంది అనవచ్చు, ఏమండి మేము బాగానే ఉన్నాం, మా పరిస్థితి అంతా అనుకూలంగానే ఉందని. కానీ నీకు నీవే అపాయం తెచ్చుకుంటున్నావు, అపాయకమైన పరిస్థితి నువ్వు కల్పించుకుంటున్నావు. నిశ్చయంగా ఒక్కసారి వెనక తిరిగి చూస్తే నా సొమ్ము నేను తాగుతానన్నవాడు తాగి ఒళ్ళంతా గొల్ల చేసుకుంటే జరిగే చరిత్ర ఏమిటి? రోగాలు ముంచుకొస్తే, దరిద్రం ఇంటికి వస్తే, ఆ ఇంట్లో పిల్లలకు చదువు లేకపోతే, పడుకుంటానికి పక్క దుప్పట లేకపోతే, కనీసం పడుకుంటే పై కప్పు కూడా లేని స్థితిని మనం గమనిస్తున్నామే. ఈ భయంకరమైన పరిస్థితి ఎట్లా కలిగింది? నీ వల్లనే కదా. నీకు నీవే త్రాగుబోతనానికి అలవాటు పడిపోయి నీ స్థితిని అపాయకరంగా మార్చుకుంటున్నావు. ఒళ్ళు నాది, దేహం నాది, వయసు నాది, ఊరేగుతాననుకుంటూ దేహంతో విచ్చలుడిగా పాపం చేయడానికి పరుగులు తీస్తే నీ దేహానికి చేరుకోవాల్సిన భయంకరమైన పాపాలు చేరుకుంటే గుండెలో బాదుకుంటూ అయ్యో అపాయకరమైన పరిస్థితులు ఉన్నానని రొమ్ము కొట్టుకునే రోజుల్లో మనం ఉన్నాం. ఒక్క క్షణం నీవు ఆగి ఆలోచిస్తే ఎందుకో ఈ వాక్యం బహుతేటగా నేను హెచ్చరిక చేస్తుండగా ఇప్పుడు డబ్బుండి కూడా అపాయకర స్థితిలో ఉన్నావా? తెలివిండి కూడా అపాయకరమైన స్థితిలో ఉన్నావా? లక్షల వ్యాపారం చేసి అపాయకరమైన స్థితిలో ఉన్నావా? కన్ను మిన్ను కానక ప్రవర్తించిన ప్రవర్తన వలన అపాయకరమైన స్థితిలో ఉన్నావా? విచ్చలవిడిగా లోక సహవాసం చేసి విచ్చలవిడి వ్యసనాలకు లోనైపోయి నీ జీవితంలో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావా? నువ్వు ఏ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ అపాయకరమైన పరిస్థితి సరిచేయగలిగిన వాడు ఇదిగో నీ పక్కలోనే ఉన్నాడు, నీకు సమీపంగానే ఉన్నాడు. బైబిల్లో ఏముంది తెలుసా? తనకు మొర్రపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన సమీపంగా ఉండగానే మీరు బ్రతిమలాడండి అని యెషయా గ్రంథంలో చాలా తేటగా చెబుతున్నాడు. ఈ రోజున స్థితిని మార్చేవాడు నీ పడవలోనే ఉన్నాడు.
స్థితిని మార్చేవాడు నీకు ఎదురుగా నిలబడ్డాడు. స్థితిని మార్చేవాడు నీకు సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపం? ఆయన వైపు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా ద్వితీయోపదేశకాండం 4:7 తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడని కీర్తనాకారుడు రాసిపెట్టాడు. ఈ రోజున నీ పరిస్థితులు సరిచేసే పరమ వైద్యుడు ఆయనే. దేహ పరిస్థితినైనా, కుటుంబ పరిస్థితినైనా, ఆర్థిక పరిస్థితినైనా, మానలేని నీ పాపపు స్థితినైనా, చిక్కుబడిపోయిన వ్యసనాలలోనైనా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎందుకో నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను సహోదరులారా, అక్రమ సంబంధాల్లో చిక్కుబడిపోయి వేదన పడుతూ ఆ స్థితిలోంచి బయటపడలేకపోయినా, వ్యసనాల సంఖ్యలో బందీ అయిపోయినా, చీకటి మధ్యలో చేతబడి శక్తుల చేత భయంకరంగా చిక్కుబడిపోయినా, ప్రతి స్థితిని సరిచేయగలిగిన వాడు ఇదిగో ఈ పడవలోనే ఉన్నాడు, నీకు సమీపంగానే ఉన్నాడు. ఆయన వాక్యం సమీపం, ఆయన శిలువ రక్తం నీకు సమీపం, మొర్రబెడితే వింటానని సమీపం. ఆ సమీపంగా ఉన్న దేవుడు బహుకార్యాలు చేయబోతున్నాడు. వాళ్ళు చేయగలిగింది ఏమిటి? తిన్నగా ఆయన వైపు తిరిగారు. అయ్యా, దయచేసి ఈ భయంకరమైన నాశనం నుంచి నశించిపోతున్న మమ్మల్ని కాపాడవా? ఆయన లేచాడు, ఒక్క మాటను మాత్రం పంపాడు. ఆ ఎగురుతున్న అలలను, వీస్తున్న గాలిని నిమ్మళించు అని ఒక్క మాట చెప్పగాని మరుక్షణం పరిస్థితులంతా నిమ్మళమాయను. ఈ మాటలు వింటున్న తర్వాత నీ సంసారిక పడవ, నీ జీవన పడవ, నీ కలిగిన వ్యాపార వ్యవసాయ అనుభవాలన్నీ అస్తవ్యస్తంగా ఆటు పోటుల మధ్య ఎటు చూసినా నెమ్మది లేక, దరి చేరలేక, గమ్యం కానరాక, అయోమయమైన స్థితిలో చస్తే బాగుండని నిర్ణయాలకు ఎన్నిసార్లు వచ్చావు? అయినా ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీకు సమీపంగా ఉన్న దేవుడు ఆయనే నజరుడైన యేసు. ఆయన ఈరోజు నీ పరిస్థితుల్ని మార్చగలిగిన వాడు. అంతటి తుఫానులో నెమ్మది ఇవ్వగలిగిన వాడు, బద్దలైపోయి నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, చెదిరిపోయిన నీ బ్రతుకులను సరిచేయగలిగిన వాడు, విడిపోయిన నీ బ్రతుకులను కలపగలిగిన వాడు, చీకటి గమ్మిన బ్రతుకుల్లో మరలా వెలుగు ప్రసాదించగలిగిన వాడు. ఈ మాటలు వింటుండగా సహోదరులారా, మీరు ఎవరైనా కానీ మీ స్థితి ఎంత దారుణంగా ఉన్నా, మీ గుండెలు విప్పి పక్కన వాడికి చెప్పుకోలేక మౌనంగా భరిస్తూ ఉన్న, గుండెలో కుంపటి బాధతో నీవు పయనం సాగిస్తున్నా, ఈ రోజైనా నీ స్థితి మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒక బలమైన ఘనమైన కార్యం చేయగలిగిన వాడు. శిష్యులాగా ఆయన వైపు తిరిగి, అయ్యా నా స్థితిని మార్చాడు, అయ్యా నా స్థితిని మార్చవా, అయ్యా నా బ్రతుకును మార్చవా, నా అస్తవ్యస్తమైన పడవను సరైన మార్గం చేసి రేవుకు చేర్చవా, నన్ను దరి చేర్చవా, నాకు ఈ ఇబ్బంది నుంచి విడుదల చేయవా అని కానీ మీరు అడగగలిగితే మీ స్థితిని మార్చగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఈరోజు నీకు సమీపంగా ఉండి మొర్ర పెట్టిన వెంటనే తన వాక్కు ద్వారా నీ స్థితిని మార్చి సమాధానం కలుగు చేయబోతున్నాడు, నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. మరొక్క మాట కూడా మీతో చెబుతాను. ఆయన ఎలాంటివాడు అంటే, మన జీవితంలో మునిపెన్నడూ పొందని ఒక సమాధాన స్థితి కలుగు చేయగలిగిన వాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అదేమిటంటే, రోమాపత్రిక 4వ చివరి వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు. అయినా మళ్ళా వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అది మీరు వింటే మంచిది. అదేమిటయ్యా అంటే, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. 11వ వాక్యం కూడా చదువుతున్నాను, 5:11. అంతేకాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈ మాటలు విన్నారు కదా. మీకు ఇంకొక మాట చెబుతాను. మనం ఇప్పుడు ఎవరమో తెలిసి ఉంటే మనకి మన స్థితిని మార్చుకోవాలని ఒక ఆలోచన కలుగుతుంది. రోమాపత్రిక నిన్ను గురించి, నన్ను గురించి 5వ అధ్యాయం చెప్పింది. మనము పాపులమై ఉండగా, మనము దేవునికి దూరమై ఉండగా, నిరాశలో ఉండగా, మనం దేవుని కృపను త్రోసివేసిన వారంగా, మరణానికి ఉగ్రతకు సమీపంగా ఉండగా, మనము బలహీనులమై ఉండగా అనే పదాలు చాలా ఉన్నాయి. మరి ఈ రోజున ఎంత చదువుకున్నవాడైనా చాలా బలహీనుడు, పాపం చేతిలో కీలైపోయి నాశనమైన అనుభవాలకు వెళ్ళిపోయాడు. ఈ రోజున నా యేసుని వాడు చెబుతున్నాను, నీవు ఎంత గొప్ప మేధాశక్తి ఉన్నా ఆ చిన్న సిగరెట్ నుంచి విడుదల పొందలేవు. ఆ భయానకమైన పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఎవరికి శక్తి లేదు. కానీ ఈ రోజున నీవు ఆయన వైపు తిరగగలిగితే, నీ కొరకు శిలువలో రక్తం కార్చిన నజరుడైన యేసు ఉన్నాడే, ఆయన మరణించాడు, మరణపు విరిచాడు, సజీవుడిగా మరణానికి లేచాడు. ఆయన ఒకే మాట అన్నాడు, తాళపు చేతులని నా దగ్గరే ఉన్నాయి, అధికారం అంతా